Okay, one random question. When was the last time you actually sat and thought about your parents, like as people? Not like amma, nana, and karu, just as humans. They were probably once our age, like confused, broke, figuring it out life, and still somehow they built a life for us. And we are still sitting here and like complaining about like Wi-Fi speed gurinchi, dan gurinchi, din gurinchi. Hi guys, welcome back to This Might Change, episode 6. ఈ ఎపిసోడ్ ఎట్లా ఉంటదంటే దిస్ ఎపిసోడ్ ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ ఎమోషనల్, లిటిల్ ఫన్నీ, లైక్ లిటిల్ ఓ షిట్ దట్స్ ట్రూ సార్ట్ ఆఫ్ టైప్స్. And today I want to talk about everything our parents and grandparents taught us. Like not the study well beta, that sort of things, but things we didn't even realize that we were learning. Growing up, I used to think like my parents were like, ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఉన్నారు, ఎందుకు లేట్గా ఫోన్ ఎక్కువ ఎందుకు ఆడుతున్నావు, ఎప్పుడు పడుకోవడమేనా, టైంకి వండుకో, ఎందుకు ఇంత లేట్గా లేస్తున్నావు, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఐ షుడ్ థింక్ లైక్ ఎందుకు ఇప్పుడు వీళ్ళకి ఇంత కంట్రోలింగ్ ఎందుకు ఉండాలి నా లైఫ్ పైన. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది లైక్ ఇంత టయర్డ్ ఉన్నా లేచి వర్క్ చేయడానికి వెళ్ళాలి. అండ్ ఐఎమ్ లైక్ ఎవ్రీ సింగిల్ డే ఐ హ్యావ్ టు డూ దిస్ అన్న థాట్ వస్తుంది. అప్పుడు నో బ్రేక్స్, నో మెంటల్ హెల్త్ డేస్, లైక్ నో ఐ నీడ్ స్పేస్, గివ్ మీ సమ్ టైమ్, అట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళకి అట్లాంటివి లేకపోయినా దే స్టిల్ షోడ్ అప్. నో, దట్స్ లైక్ వెరీ క్యూట్. ఇప్పుడు మనం కొంచెం హార్డ్ వర్క్ గురించి మాట్లాడదాం. లైక్ లెట్స్ బీ ఆనెస్ట్, మనం ఇట్లా మనీ 200 రూపీసే ఇట్లా స్పెండ్ చేసేస్తాం కదా. బట్ ఫర్ దెమ్ 200 రూపీస్ ఇట్స్ లైక్ అ హ్యూజ్ డెసిషన్. ఇట్లా నేను కరెక్ట్గా స్పెండ్ చేస్తున్నానా లేదా, ఇట్లా పెద్ద డెసిషన్ తీసుకుంటారు. 200 రూపీస్, వాట్ ఎవర్ ద మనీ దట్ ఐమ్ స్పెండింగ్, ఈజ్ ఇట్ వర్త్ అన్నట్టు. దే డోంట్ సే లైక్ ఐఎమ్ సాక్రిఫైజింగ్ ఫర్ యూ అని. దే జస్ట్ క్వైట్లీ చూస్ అస్ లైక్ యు ఆర్ మై కిడ్, యు ఆర్ మై గ్రాండ్ చైల్డ్, అండ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ యూ విత్ దిస్. ఇదే కదా ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, ఇట్లా 10-20 రూపీస్కి 100 రూపీస్కి బార్గెన్ చేస్తారు. బ్రో, మా మమ్మీ డాడీకి నా బార్గెనింగ్ స్కిల్స్ నాకు అసలు కొంచెం కూడా లేదు బ్రో, అసలు క్రేజీ బార్గెన్ చేస్తారు. బట్ ఐఎమ్ హియర్ ఆర్ థింకింగ్ లైక్ మనం మంచి క్యాఫేస్కి వెళ్తాం, ఎక్స్ట్రా చీజ్కి ఎక్స్ట్రా 100 రూపీస్ 40 రూపీస్ పే చేస్తాం, అసలు ఆలోచించాం కదా. ద లైఫ్ దట్ వీ కాల్ నార్మల్ వాజ్ ద డ్రీమ్. మన నార్మల్ లైఫ్ వాళ్ళకు ఒక లగ్జరీ. మన పేరెంట్స్ చాలా థింగ్స్ మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా థింగ్స్ నేర్పిస్తారు. సో నేను కొన్ని థింగ్స్ రియలైజ్ అవుతున్నా, ఇంకా చాలా ఉన్నాయేమో రియలైజ్ అవ్వడానికి. సో మై పేరెంట్స్ డెంట్ టీచ్ మీ డిసిప్లిన్ త్రూ బుక్స్, ఇట్లా ఇది చదువు ఇది దే టాట్ మీ త్రూ ఫియర్. ఇట్లా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఇట్లా 9 అంటే 9-1 కాదు, 9-2 కాదు, 9 అంటే షార్ప్ 9. బట్ నువ్వు ఇప్పుడు అదంతా రియలైజ్ అయితే యూ థింక్ లైక్ ఇప్పుడు నేను డెడ్ లైన్స్ అన్నీ మీట్ అవుతున్నా, థింగ్స్కి ముందే నేను అంతా ఫినిష్ చేసేస్తున్నా అంటే, బట్ ఇట్స్ లైక్ ఆల్ థ్యాంక్స్ టు దెమ్. మనకు అదంతా స్ట్రిక్ట్నెస్, ఆ డిసిప్లిన్ లేకపోతే మనం బొచ్చులే అని అనుకుంటాం కదా. అండ్ బ్రో, పేరెంట్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లవ్ లాంగ్వేజ్. దే డోంట్ సే ఐ లవ్ యూ బేటా, ఐ లవ్ యూ ఏం చెప్పరు. బట్ దే విల్ సే తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, సేఫ్గా రీచ్ అయ్యావా, మన డబ్బులు ఉన్నాయా నీ దగ్గర ఖర్చు పెట్టడానికి. ఇట్ వాజ్ లైక్ దట్ వాజ్ లవ్. ఇంకో థింగ్, యూనో, ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఉండాలంటే మోటివేషన్ ఉండాలి అని అనుకుంటారు. నేను ఈరోజు స్టార్ట్ చేస్తా, ఆ రోజు స్టార్ట్ చేస్తా అని అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దే ఫెయిల్, బికాస్ మోటివేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు అన్ని రోజులు. బట్ మన పేరెంట్స్ మూడ్ కోసం వెయిట్ చేయలేదు, ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ కోసం వెయిట్ చేయలేదు. దే జస్ట్ డిడ్ వాట్ హ్యాడ్ టు బీ డన్, just so we could have our lives easier. And we are watching like how to be consistent videos on YouTube and all. And the grandparents are such a different vibe together. ఇప్పుడు మనతో మన పేరెంట్స్ ఎట్లుంటారో మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ అట్లుంటారు కదా. బట్ గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చిల్డ్రన్కి ఉన్న అసలు బాండే డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ లైక్ చిల్ బ్రో, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, ఏమవుతుంది, నువ్వు తింటావా, అది తింటావా, పద ఇక్కడికి వెళ్ళి తిందాం. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు దెమ్. They just want you to exist and live a peaceful life. There are many days where I, sit and listen to the stories of my grandfather, grandmother. వాళ్ళు చెప్పే స్టోరీస్ అన్ని వింటుంటే I really think like, damn, they went through all these different things and they still live the way they are. They, you know,
I can't even imagine. And they're still the calmest people in the room. Anta wisdom, anta courage, anta calmness. Easyga రాదు. Of course. Every generation is different. We are learning a lot of things that they couldn't. Like కొన్ని stereotypical things like ఇట్లా societal pressures వల్ల you're meant to ఇట్లా బాక్స్ చేసుకోవాలి, ఇవి చెప్పాలి ఇవి చెప్పొద్దు అని అనుకుంటాం కదా. బట్ ఇప్పుడు మనం చెప్పేయచ్చు, నేను టైర్డ్ ఉన్నా, నాకు స్పేస్ కావాలి, నాకు బ్రేక్ కావాలి, నాకు ఇది చేయాలని లేదు, అది చేయాలని లేదు, మనం ఇప్పుడు మనకు చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ the things you have learned, and because of those things, there are few things that you have to unlearn. But that doesn't mean that they were wrong. They did what they could do with what they had, kada. But there's one thing that I've realized recently. Our parents are growing older while we are growing up. And somewhere in between their responsibilities and our dreams, we forgot to sit with them. Life just got busy. One day, we'll understand everything they did, but they might not be there to hear it. అప్పుడు చెప్పడం కంటే ఇప్పుడు చెప్పడమే బెటర్ కదా. సో గో టెల్ దెమ్, ఆర్ అట్లీస్ట్ సిట్ విత్ దెమ్. ఐ థింక్ దట్స్ ఎనఫ్.